హలో అందరికీ, వెల్కమ్ టు బానూస్ ఇన్నోవేటివ్ వరల్డ్. ఇవాల్టి రెసిపీ ఫ్రై పీస్ మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మసాలా పౌడర్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాజికాయ, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, షాహీ జీరా, లవంగాలు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి ఫైన్ పౌడర్ చేయండి. ఇలా చేసిన పౌడర్ నాకు 2 టీ స్పూన్స్ వచ్చింది. ఈ పౌడర్ నాకు ఈ బిర్యానీ చేయడానికి సరిగ్గా సరిపోయిందండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని నీట్గా కడిగి పెట్టుకున్న అరకిలో మటన్ని ఇందులో యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం, మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 3 టీ స్పూన్స్, జీరా పౌడర్ 2 టీ స్పూన్స్, షాహీ జీరా 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, 4 పెద్ద ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వచ్చిన ఫ్రైడ్ ఆనియన్స్ను సగం వరకు ఇందులో యాడ్ చేసుకోండి. గుప్పెడు కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, గుప్పెడు జీడిపప్పు వేసి 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని ఒక నిమ్మకాయ రసం పిండుకొని యాడ్ చేసుకోండి. నెయ్యి 1 టీ స్పూన్ వేసుకొని 50 గ్రామ్స్ ఆయిల్, ఇక్కడ ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ని తీసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్స్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచండి. అంత టైం లేని వాళ్ళు కనీసం 2 అవర్స్ అన్నా ఉంచండి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల మటన్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1/2 కిలో బాస్మతి రైస్ని తీసుకుని నీట్గా శుభ్రం చేసి 30 మినిట్స్ సోక్ చేయండి. మనం ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మటన్ ఎంత తీసుకుంటున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో రైస్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఓవర్ నైట్ సోక్ చేసిన మటన్ను ఇందులో యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, కొద్దిగా పాలను, కొంచెం వాటర్ని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ వెలిగించి ఒక విజిల్ వచ్చేంత వరకు మంటను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి విజిల్ వచ్చిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మరొక 9 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. రైస్ని బాయిల్ చేయడానికి ఒక గిన్నెని తీసుకొని 1.5 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోండి. అందులో ఒక బిర్యానీ ఆకు, ఓ అనాస పువ్వు, ఓ మరాఠీ మొగ్గ, 3 యాలకులు, 4 లవంగాలు, 2 మిరియాలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం పిండుకొని అదే చెక్కను అందులోనే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం రైస్కి ఉప్పు పట్టే విధంగా సాల్ట్ని వేసుకోవాలి. టీ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఉల్లిపాయలను ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ను కూడా వేసుకోండి. 1.5 టీ స్పూన్ షాజీరా, కొంచెం కస్తూరి మేతి, చిన్న జాజి పువ్వు వేసి ఒకసారి కలిపి ఎసరు తెరలు కాగేంత వరకు మరిగించుకోవాలి. ఈలోగా మనం కుక్కర్లో పెట్టిన మటన్ ఏ విధంగా కుక్ అయిందో చూద్దాం. ఈ విధంగా కుక్ అయిన మటన్ని ఏదైనా ఒక మందపాటి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొంచెం కస్తూరి మేతి వేసి ఒకసారి కలుపుకోండి. ఇక్కడ చూడండి, ఎసరు మరుగుతుంది. ఇప్పుడు నిమ్మ చెక్కను తీసేసేయండి. 30 నిమిషాల పాటు నానబెట్టి ఉంచిన బియ్యాన్ని ఎసరులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇందులో నుండి బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ ఇలా ఏవైనా మీకు కనిపిస్తే వాటి మొత్తాన్ని కూడా తీసేసేయండి. సారె మొత్తం వాటర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఈ పాటికే. సో ఇంకా మిగిలిన వేస్ట్ని మాత్రమే మనం తీస్తున్నాం. ఈలోగా కర్రీ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ కర్రీ ఇంకా కుక్ అవ్వాలి. పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇందులో కొంచెం గ్రేవీ ఉంది. అలాగే రైస్ని సుమారుగా 90% వరకు కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కర్రీని చూడండి. ఇప్పుడు ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కర్రీ అనేది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోంచి హాఫ్ పోర్షన్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పుదీనా, కొంచెం కస్తూరి మేతి, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, 50 గ్రామ్స్ వరకు ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ వేసి సుమారుగా 90% వరకు కుక్ అయిన మొత్తం రైస్ని అస్సలు వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకుని స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ కర్రీలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, ముందుగా మనం సెపరేట్ చేసి పెట్టుకున్న మొత్తం మటన్ని, కొద్దిగా కస్తూరి మేతి వేసి కొంచెం కలర్ వాటర్ని కూడా వేయండి. రైస్ వాటర్ని 100 ml వరకు తీసుకుని గిన్నె అంచుల వెంట చుట్టూ వేయండి. టీ స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ని కూడా వేసుకొని మూత పెట్టి
ఏదైనా వెయిట్ని ఉంచండి. నేను అయితే ఇందాక స్ట్రైన్ చేసిన వాటర్ని బేస్గా తీసుకున్నాను. మంటని సిమ్ ఫ్లేమ్లో మాత్రమే ఉంచి 8 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా 8 నిమిషాల తర్వాత మనకి మంచి అరోమా వస్తుంది. అంతేనండి, మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 15 మినిట్స్ తర్వాత చూడండి. నాకు ఎంత బాగా వచ్చిందో కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరికైనా బిర్యానీ గ్రేవీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.